ఇవాళ మనం కొత్తగా ఏం చేసి చూద్దామంటే బేకరీ స్టైల్ బిస్కెట్స్. అవి కూడా చాలా చాలా సింపుల్గా ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ చాలు. అసలు ఈ బిస్కెట్స్ అలా నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతాయి అన్నమాట. అంత టేస్టీ బిస్కెట్స్. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని జస్ట్ అలా ట్యాప్ చేసిన వెంటనే ఆల్ అనే ఆప్షన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది ఫస్ట్ చూద్దామండి. దీనికోసం మనకి కావాల్సింది 1 కప్ మైదా పిండి, అలాగే 1 కప్ షుగర్ పౌడర్, 1 కప్ నెయ్యి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి. సో ఈ మైదా పిండిలో ఈ షుగర్ పౌడర్ అనేది మిక్స్ చేస్తున్నాను. సో ఈ 2 డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా ఏంటంటే 1:1 రేషియో తీసుకోవాలి మీరు. అదే మీరు 2 కప్స్ తీసుకుంటే షుగర్ కూడా 2 కప్స్, అలాగే నెయ్యి కూడా 2 కప్స్, అలా ప్రతిదీ కూడా ఈక్వల్ రేషియోలో తీసుకోండి. సో ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత నెయ్యి ఉంది కదా, నెయ్యి వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండండి. సో ఇది ఫైనల్లీ మనం కలిపిన తర్వాత ఎలా అవుతుందంటే పూరీ పిండి ముద్ద ఉంటుంది కదా, అలా అవ్వాలన్నమాట. సో అలా తయారు చేసుకోండి. మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను. ఇలా ఉంటుంది. సో ఇది ఇలా ఉన్న తర్వాత దీన్ని ఒక క్లాత్ దీని మీద వేసి కవర్ చేయండి. సో కొంచెం ఇంకా సాఫ్ట్నెస్ వస్తుంది. ఈ లోపు మనం ఒక కడాయి తీసుకుని దాని మీద ఇసుక వేసుకుని ఇలా రింగ్ అనేది మధ్యలో ప్లేస్ చేసుకున్నాను. సో ఇలా చేసిన తర్వాత పైన ఒక మూత పెట్టి దీన్ని కవర్ చేయండి. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఇలాగా బిస్కెట్స్ మీకు ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకుని ప్లేస్ చేయండి ఆ రింగ్ మీద. తర్వాత పైన ఇలా మూతతో కవర్ చేసేయండి. సో ఈ బిస్కెట్స్ ప్రిపేర్ అవ్వడానికి మనకి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. సో నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను తీసి. సో మన బిస్కెట్స్ కలర్ చేంజ్ అయినాయి, అలాగే ఇవి ఎలా కుక్ అయినాయి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఒక నైఫ్తో టర్న్ చేసి చూడండి, బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. మనం రెండో వైపు అయితే పెట్టనవసరం లేదు. సో ఒకవైపే మనం హీట్ చేసుకుంటే చాలు అన్నమాట. సో సర్వింగ్ ప్లేట్లో నేనైతే ఈ బిస్కెట్స్ని ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. సో టేస్టీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి చూడండి. అలాగే మీకు నచ్చితే కనుక మీకు ఇవి బాగా కుదిరితే నాకు పిక్స్ అనేవి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా షేర్ చేస్తాను. దాంట్లో మీరు షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ పిక్స్ కూడా నా వీడియోలో యాడ్ చేస్తాను. సో చూసారా ఎలా అంటే అలా కరిగిపోయే టేస్టీ బిస్కెట్స్. అసలు సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది కూడా నాకు షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ వీడియో. సీ యూ. బాయ్.